హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి క్విక్ రివిజన్లో భాగంగా జనరల్ సైన్స్ 1000 ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ వైజ్గా తెలుసుకుందాం. 451. విశ్వంలో అత్యంత సమృద్ధిగా లభించే మూలకం ఏది? జవాబు హైడ్రోజన్. నెక్స్ట్, కాంతి తీవ్రతను కొలవడానికి ఉపయోగించే ఎస్ఐ ప్రమాణం ఏమిటి? జవాబు కాండెలా. నెక్స్ట్, కణ ఆత్మహత్య వాసనలు అని వేటిని పిలుస్తారు? జవాబు లైసోసోమ్లు. నెక్స్ట్, బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన నామం ఏమిటి? జవాబు కాల్షియం ఆక్సీక్లోరైడ్. నెక్స్ట్, మానవ శరీరంలో క్రొవ్వులు ఎక్కడ నిల్వ చేయబడతాయి? జవాబు అడిపోజ్ కణజాలం. నెక్స్ట్, పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జవాబు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. నెక్స్ట్, పళ్ళు మరియు ఎముకలలో ఉండే ప్రధాన రసాయన సమ్మేళనం ఏది? జవాబు కాల్షియం ఫాస్ఫేట్. నెక్స్ట్, సూర్యుడి నుండి భూమికి వేడి ఏ ప్రక్రియ ద్వారా చేరుతుంది? జవాబు వికిరణం. నెక్స్ట్, నిమ్మరసం యొక్క pH విలువ సుమారు ఎంత ఉంటుంది? జవాబు 2.2. నెక్స్ట్, కంటిలోని ఏ భాగం లోపలికి వచ్చే కాంతి పరిమాణాన్ని నియంత్రిస్తుంది? జవాబు ఐరిస్, నల్లపాప. నెక్స్ట్, గాలిలో ధ్వనివేగం సుమారు ఎంత ఉంటుంది? జవాబు సెకనుకు 343 మీటర్లు. నెక్స్ట్, మానవ శరీరంలో రక్తం గడ్డకట్టకుండా చూసే పదార్థం ఏది? జవాబు హెపారిన్. నెక్స్ట్, రాకెట్ ఏ గమన సూత్రం ఆధారంగా అంతరిక్షంలోకి దూసుకెళ్తుంది? జవాబు న్యూటన్ 3వ గమన సూత్రం. నెక్స్ట్, నీటి యొక్క గరిష్ట సాంద్రత ఏ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది? జవాబు 4 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్, ఇత్తడి ఏ లోహాల మిశ్రమం? జవాబు రాగి మరియు జింక్. నెక్స్ట్, ఆవృజిన బీజాలలో ఆహారాన్ని రవాణా చేసే కణజాలం ఏది? జవాబు ఫ్లోయం, పోషక కణజాలం. నెక్స్ట్, భూమిపై ఒక వస్తువు ద్రవ్యరాశి 60 కేజీలు అయితే చంద్రునిపై దాని ద్రవ్యరాశి ఎంత? జవాబు 60 కేజీలు. నెక్స్ట్, కృత్రిమంగా పండ్లను పక్వానికి తెచ్చేందుకు ఉపయోగించే వాయువు ఏది? జవాబు ఎసిటిలిన్. నెక్స్ట్, కటకం యొక్క సామర్థ్యానికి ప్రమాణం ఏమిటి? జవాబు డయాప్టర్. నెక్స్ట్, రక్తం యొక్క pH విలువ ఎంత? జవాబు 7.4. నెక్స్ట్, సిమెంట్ కనుగొన్నది ఎవరు? జవాబు జోసెఫ్ ఆస్పిడిన్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ బల్బు లోపల ఏ వాయువును నింపుతారు? జవాబు ఆర్గాన్ లేదా నైట్రోజన్. నెక్స్ట్, విటమిన్ B1 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? జవాబు బెరీబెరీ. నెక్స్ట్, గెలీలియో టెలిస్కోప్ను ఏ సంవత్సరంలో కనుగొన్నారు? జవాబు 1609. నెక్స్ట్, ఆవర్తన పట్టికలో అత్యంత తేలికైన లోహం ఏది? జవాబు లిథియం. నెక్స్ట్, మానవ శరీరంలో అతి పొడవైన కణం ఏది? జవాబు నాడీ కణం. నెక్స్ట్, వాహనాలలో ప్రయాణించిన దూరాన్ని కొలిసే పరికరం ఏది? జవాబు ఓడోమీటర్. నెక్స్ట్, బంగాళదుంప అనేది మొక్క యొక్క ఏ రూపాంతరం? జవాబు కాండం. నెక్స్ట్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయన సూత్రం ఏమిటి? జవాబు CaSO 4.1/2H2O. నెక్స్ట్, గాలి నాణ్యత సూచీలో ఏ వాయువును ప్రధానంగా కొలుస్తారు? జవాబు PM 2.5 మరియు PM 10 కణాలు. నెక్స్ట్, మానవ గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? జవాబు 4. నెక్స్ట్, 1 హార్స్ పవర్ ఎన్ని వాట్లకు సమానం? జవాబు 746 వాట్లు. నెక్స్ట్, సిలికాన్ అనేది ఏ రకమైన పదార్థం? జవాబు అర్ధవాహకం. నెక్స్ట్, కన్నీటి గ్రంథులను ఏమని పిలుస్తారు? జవాబు లాక్రిమల్ గ్రంథులు. నెక్స్ట్, బ్రాంజ్ ఏ లోహాల మిశ్రమం? జవాబు రాగి మరియు టిన్. నెక్స్ట్, సూర్యుడిలో శక్తి ఉత్పాదనకు కారణమైన ప్రక్రియ ఏది? జవాబు కేంద్రక సంలీనం. నెక్స్ట్, కణాన్ని మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జవాబు రాబర్ట్ హుక్. నెక్స్ట్, వంట గ్యాస్ లీకేజీని గుర్తించడానికి కలిపే రసాయనం ఏది? జవాబు ఇథైల్ మోర్కాప్టన్. నెక్స్ట్, ఎలక్ట్రాన్ను కనుగొన్నది ఎవరు? జవాబు JJ థామ్సన్. నెక్స్ట్, మానవుని సాధారణ శరీర ఉష్ణోగ్రత సెల్సియస్లో ఎంత?
జవాబు 37 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్, ఇన్సులిన్ హార్మోన్ను ఉత్పత్తి చేసే అవయవం ఏది? జవాబు క్లోమం. నెక్స్ట్, క్వార్ట్జ్ స్ఫటికాల రసాయన నామం ఏమిటి? జవాబు సిలికాన్ డయాక్సైడ్. నెక్స్ట్, ధ్వని తరంగాలు ఏ రకమైన తరంగాలు? జవాబు అణుదైర్ఘ్య తరంగాలు. నెక్స్ట్, టమాటాలో ఉండే ఆమ్లం ఏది? జవాబు ఆక్సాలిక్ ఆమ్లం. నెక్స్ట్, విటమిన్ డి లోపం వల్ల పిల్లల్లో వచ్చే వ్యాధి ఏది? జవాబు రికెట్స్. నెక్స్ట్, ఆల్కహాల్లో ఉండే ముఖ్యమైన మూలకాలు ఏవి? జవాబు కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. నెక్స్ట్, డైనమోను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జవాబు మైకేల్ ఫారడే. నెక్స్ట్, శూన్యంలో కాంతి వేగం ఎంత? జవాబు సెకనుకు 3 × 10⁸ మీటర్లు. నెక్స్ట్, హైడ్రోఫోబియా వ్యాధి దేనివల్ల వస్తుంది? జవాబు రేబిస్ వైరస్. నెక్స్ట్, బేకింగ్ సోడా రసాయన నామం ఏమిటి? జవాబు సోడియం బైకార్బోనేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.